మనకు కత్తి పట్టడం రాదు, కొట్టడం రాదు, తిట్టడం రాదు. భక్తులారా, అందరి గురించి అనట్లేదు. కొందరు భక్తులు ఉన్నారు, రారా నువ్వు సంగతి సరే. వాళ్ళనుకుంటే ఈ తల్లులు ఉన్నారే, అమ్మలు, యుద్ధంలో ముందు నిలబడతారు ఆ బిందెల దగ్గర. నేను అంటాను, నీ ఆయుధం పక్కన పెట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆయుధాన్ని పట్టుకో. సౌలు ఆయుధాలు పక్కన పెట్టి నువ్వు పట్టుకోవాల్సిన ఆయుధం ఏంటంటే స్తుతి, స్తోత్రం. ఆమేన్ చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. పట్టుకో స్తుతి. చాలామంది కన్నీరు విడుస్తున్నారు ఈ పండుగల్లో. వ్యర్థమైపోతుందా? ప్రతి కన్నీటి బొట్టును బుడ్డిలో దాచి ఉంచున్నాడంటే యేసయ్య. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ మందిర ఆవరణములో ఈ నేల మీద పడిన ప్రతి చుక్కకు జవాబును చూడబోతున్నాం, విజయాన్ని చూడబోతున్నాం. నమ్మితే గట్టిగా ఆమేనంటారా? కొంచెం గట్టిగా ఆమేనంటారా? ఏది నిష్ప్రయోజనంగా మారదు. ప్రతి చుక్కకు జవాబు చూస్తాం. ఈ ప్రతి చుక్క ఒకరోజు నాట్యంగా మారబోతుంది. సంతోష గానముతో నువ్వు పాడబోతున్నావు, ఉత్సాహ గానము చేయబోతున్నావు, జై జైలు కొట్టబోతున్నావు, విజయ గీతము పాడబోతున్నావు. విజయోత్సవముగా దేవుడు నిన్ను ఊరేగించబోతున్నాడు. చేస్తాడు ఖచ్చితంగా. భర్తలు రక్షణ పొందలేదని ఏడుస్తున్నావా? ఈ సంవత్సరం ముగింపులో పాలు బాప్టిజాలు తీసుకుంటారు. ఆమెనంటారా గట్టిగా? ఏ రోగము కొరకు ప్రార్థన చేస్తున్నావో మాత్ర చెయ్యలేని పని నా దేవుడి పండుగలో చెయ్యబోతున్నాడు. ఈ పండుగలో చెయ్యబోతున్నాడు. ఈ పండుగలో చెయ్యబోతున్నాడు. ఏ నరుడు నీకు చెయ్యని సహాయాన్ని నా యేసయ్య ఇవ్వబోతున్నాడు నీకు. ఆ సహాయం. ఏ ఆయుధాలు వాడతావు? సౌలు ఆయుధాలు వాడతావా? చెప్పాలి గట్టిగా. ఫిలిష్తుడేమో ఖడ్గముతో ఆయుధాలతో వచ్చినాడు. ఇతనేమంటాడంటే, ఇదిగో నేను బలవంతుణ్ణి, ఫిలిష్తుని కంటే నేను బలవంతుని, నా చేతిలో ఆయుధాలు లేవు, నా చేతిలో రెండు వస్తువులు ఉన్నాయి. ఒకటి స్తుతి. ఆమేనంటారా? ఏది? మీ రెండు చేతులు ఎత్తి చెప్పండి, ఏముంది మీ చేతిలో? ఇంకొంచెం గట్టిగా చెప్పండి చూద్దాం. జయం పొందుతారా? పొందరా? ఇప్పుడు